హలో ఎవ్రీవన్. సో మనకైతే నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది, ఎర్రర్ 500 వస్తుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటున్న ఎర్రర్ కూడా 404 అనే ఎర్రర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ ఎర్రర్ అనేది మనకి ఎప్పుడు మనం పేమెంట్ ఎప్పుడైతే చేస్తున్నామో సో పేమెంట్ చేసే టైంలో ఈ ఎర్రర్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ అలానే 500 ఎర్రర్ అనేది వచ్చేసి మనకు మన డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేయడం కోసం మనం ఆప్షన్ ఎస్ పెట్టి డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేస్తున్న టైంలో తర్వాత మనం సబ్మిట్ చేస్తుంటే 500 ఎర్రర్ అని చెప్పేసి అక్కర్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం 500 ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందని చెప్పేసి కూడా ఒక వీడియో చేశాను. అండ్ వాళ్ళ సైడ్ నుంచి కాల్ రికార్డింగ్ కూడా అయితే వినిపించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఒకసారి మనకు 404 అనే ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది అనేది మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు మీరు పేమెంట్ చేసే టైంలో మీకు ఈ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందంటే, మీరు ఒకవేళ మీ పేమెంట్ అనేది అంటే చాలామంది కార్డ్స్ యూజ్ చేస్తుంటారు కదా. సో అలాంటి టైంలో ఒక కార్డ్ వర్క్ అవ్వకపోతే 404 అనే ఎర్రర్ వస్తుంది. బట్ మీరు వేరే బ్యాంక్ అకౌంట్ కానీ వేరే కార్డ్ కానీ ట్రై చేయండి. సో ఇదన్నమాట. అండ్ అలానే 500 ఎర్రర్ అనేది వచ్చేసి మనకు ఇది ఆల్రెడీ ఇది కూడా అఫీషియల్ నుంచి, అంటే ఇది అయితే మనకు టోటల్గా వాళ్ళ సైడ్ నుంచే ప్రాబ్లం ఉందని అయితే నిన్న చెప్పడం జరిగింది. బట్ నిన్న కూడా సాల్వ్ చేస్తామన్నారు, ఇంకా సాల్వ్ అయితే కాలేదు. అండ్ అలానే నేనైతే మీకోసం వచ్చేసి ఏపీ ఈసెట్ అఫీషియల్ వాళ్ళతో అయితే నేను కాల్ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో మీరు ఒకసారి వినండి. వినిన తర్వాత మీకు ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో విన్న తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకసారి వినండి అదైతే. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్ యాక్చువల్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లో ఫీ పేమెంట్ చేస్తుంటే 404 అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది సార్. ఏం సార్ ప్రాబ్లం ఇది? ఎప్పుడు ఫీజు పే చేసేటప్పుడా? ఎస్ సార్, ఫీ పే చేసేటప్పుడు అలా వేరే బ్యాంక్ కార్డు యూజ్ చేయండి. వేరే బ్యాంక్ కార్డు కానీ ఇంటర్నెట్ బ్యాంక్ కానీ చేంజ్ చేసి అలా చేయండి ఉంటే. సార్ అది పేమెంట్ మోడ్ ఇష్యూనా లేకపోతే సర్వర్ ఇష్యూనా? మీరు పేమెంట్ ఇష్యూ అనుకుంటారు కదా, సర్వర్ బాగానే ఉంది మరి అవుతుందిగా. ఎస్ సార్, ఇంకోటి ఏంటంటే సార్ ఇది మన డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేయడానికి అని చెప్పేసి ఆప్షన్ ఎస్ అని క్లిక్ చేసి డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేస్తాం కదా సార్. సార్ అక్కడ చేంజ్ చేసి సబ్మిట్ చేసే టైంలో 500 ఎర్రర్ అని వస్తుంది సార్. అది నిన్నటి నుంచి వస్తుంది. నిన్న కూడా కాల్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ లోపు సాల్వ్ అవుతుంది అన్నారు సార్. ఇంకా కాలేదు సార్. అది చాలా మంది అదే ప్రాబ్లమ్. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. ఎక్కడ మీ దగ్గర ఎక్కడ ఉంది మీది హెల్ప్ లైన్ సెంటర్? కర్నూలు సార్, మాది కర్నూలు డిస్ట్రిక్ట్. అక్కడికి వెళ్ళండి ఒకసారి. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చూడండి. ఓకే, రేపు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే. సో కాల్ రికార్డింగ్ మొత్తం విన్నారు కదా. ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు ఎవరైతే పేమెంట్ చేస్తున్న టైంలో మీకు 404 అనే ఎర్రర్ అక్కర్ అవుతుందో సో వాళ్ళకి వేరే పేమెంట్ మోడ్ అయితే చేయండి అనేది చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేమెంట్ మోడ్ ట్రై చేస్తుంటే, అంటే ఒక ఎస్బీఐ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తుంటే వేరే డెబిట్ కార్డ్ యూజ్ చేయండి. సో ఇలా పేమెంట్ మోడ్ని చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అయితే రాదు అని చెప్పడం జరిగింది. అండ్ 500 ఎర్రర్ వచ్చేసి మనకు ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి ఏమంటున్నారంటే, ఒకవేళ మీకు అలా వర్క్ అవ్వకపోతే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడికి వెళ్ళి ఒకసారి రీచ్ అవ్వండి అన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు అని చెప్పాను. సో మనకి కర్నూలులో ఒకటి ఉంది కాబట్టి కర్నూలులో వెళ్ళి కాంటాక్ట్ అవ్వమని చెప్పారు కదా. సో మీరు కూడా అలానే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి రీచ్ అవ్వచ్చు. ఒకవేళ నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే మీరు అక్కడికి రీచ్ అవ్వచ్చు. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే టైంలో ఒకవేళ అవి సాల్వ్ కాకపోతే మరీ టైం డెడ్ లైన్ వస్తుంది కాబట్టి అందుకోసమే ఒకవేళ మీ దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటే మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అంట. రేపైతే వెళ్ళండి. సో అది కూడా మనకు చెప్పడం జరిగింది కదా. మొత్తం మనం ఆఫీషియల్స్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే మనం కూడా మన ఓన్ ఒపీనియన్ మీద అయితే చెప్పకూడదు. ఎందుకంటే 500 ఎందుకు వస్తుంది, 404 అని ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఎర్రర్స్ని మనం ఈజీగా రెక్టిఫై చేయలేము కాబట్టి వాళ్ళ సైడ్కి కాల్ చేసి వాళ్ళతోనే మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే సో వాళ్ళ సైడ్ నుంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను కాల్ చేసి రికార్డింగ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత అప్డేట్ అయితే మీకు ఇస్తాను. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వీడియో రావాలంటే కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా నేనైతే మీకు వీడియో ఇన్ఫర్మేషన్లో అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట. సో మన ఛానల్లో వచ్చేసి టోటల్గా ఏపీఈసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ మీద వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్గా ఉండండి. ఏ అప్డేట్ వచ్చినా మీ వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే చేరుస్తాను. టెన్షన్ తీసుకోకండి. ఒకవేళ ఇలా ఎర్రర్ మీరు ఇంకా ఫేస్ చేసినట్టయితే సో మీరు హెల్ప్ లైన్ సెంటర్ కూడా వెళ్ళి రీచ్ అవ్వచ్చు. సో వాళ్ళతో కాంటాక్ట్ అయితే కూడా అక్కడ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీ దగ్గరలో ఉన్నట్టయితే ఒకసారి అక్కడికి వెళ్ళండి. లేదు వెయిట్ చేసి ట్రై చేస్తా అనుకుంటే ఇంకొంతమందికి నైట్ టైమ్స్ అవుతుంది అన్నారు. సో అలా ఒకసారి ట్రై చేయండి నైట్ టైమ్స్లో. ఎందుకంటే సర్వర్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సో చాలా అప్లికేషన్స్ అయితే ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి. సో అందుకోసమే మీరు నైట్ టైమ్స్లో ఏమైనా ట్రై చేయండి. లేదంటే రేపు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళైనా కూడా మీ దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి కూడా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఇదన్నమాట మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సొల్యూషన్ అంటే సో మనకు 500 ఎర్రర్ వచ్చిన వాళ్ళకైతే
డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బట్ 404 వచ్చిన ఎర్రర్ వాళ్ళు వేరే పేమెంట్ మోడ్ ట్రై చేయండి. ఒక పేమెంట్ మోడ్ వర్క్ అవ్వకపోతే ఇంకో పేమెంట్ మోడ్ అయితే మీరు ట్రై చేయండి. సో ఇది మనకు వచ్చిన సొల్యూషన్. ఇంకా దీని మీద ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు కన్ఫర్మ్గా మీ వరకు అయితే తీసుకొని వస్తాం. సో ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ఫర్మ్గా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై, సీ యూ.